మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు, ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం. ఏం రెసిపీ అడుగుతున్నారో. ఓకే, సో మీనాక్షి గారు మెయిల్ చేశారు రాజు గారు కర్నూలు నుంచి. గోంగూరతో అంటే మనకి చాలా తక్కువ రెసిపీస్ ఉంటాయి కదా, అంటే జనరల్ గా పచ్చళ్ళు లేదంటే ఏదో పప్పు కాంబినేషన్ చేస్తాం. సో మష్రూమ్ ఇంకా గోంగూర కాంబినేషన్ లో రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, చాలా బాగుంది. అంటే మష్రూమ్ మనకు అంత టేస్ట్ ఉండదు కదా. సో ఇలా గోంగూరలో అంటే కొంచెం పులుపు అది. సో గోంగూరలో అంటే మెయిన్ గా ఏంటంటే పోపు మనం మంచిగా వేసుకుంటే మంచి టేస్టీగా వస్తుంది. సో అలా మనం మంచి టేస్టీగా చేసేద్దాం. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి గోంగూర మష్రూమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోంగూర మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, గోంగూర పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి, సో ముందుగా దీనికి నేను ఒక పేస్ట్ రెడీ చేసుకుంటాను. ఓకే, సో మిక్సీ జార్లో కొద్దిగా జీలకర్ర, ఓకే, వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిరపకాయలు. సో ఇవి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఓకే అండి. సో ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో ఈ పేస్ట్ వాడుతున్నాం అండి దాంట్లో. సో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మొత్తం కారం అంతా కూడా మనకి ఇంకా ఇదేనా? అంటే కారపొడి వేస్తున్నాం, అది వేస్తున్నాం. సో ఇలా ఈ పేస్ట్ ఈ మిక్సింగ్ మూడింటి మిక్సింగ్లో మనం కొంచెం పేస్ట్లా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. అంటే గోంగూర ఎస్పెషల్లీ దీంట్లో. సో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సో దీంట్లో పోపు దినుసులు, ఓకే, సో వీటితో పాటు గోంగూరలో కొంచెం ఈ మెంతులు ఉంటే కూడా చాలా బాగుంటాయి. సో కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి మెంతులు కూడా దాంట్లో ఇదైతే అంత చేదు కూడా అనిపించదు మనకి పంట కింద పడ్డా. బట్ వేయించుకుంటే పోపులో కొంచెం బాగా వేగాలి. సో ఆ గోంగూరతో పాటుగా ఉడికేప్పుడు కొంచెం మెత్తగా నానేసి మనకు మంచి టేస్టీగా వస్తుంది. సో కొంచెం పోపు మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత సో ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సో ఇది చాయిస్ అండి, ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే ఓకే. సో ఎలాగో గోంగూర కాంబినేషన్లో ఉల్లిపాయ ఉన్నా కూడా మనకి చాలా బాగుంటుంది కాబట్టి మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం క్రంచీగా తగులితే, సో ఎక్కువ వేసుకోకుండా ఇట్లా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు, ఓకే, సో ఇక్కడ పేస్ట్లో వేసాం. సో ఇక్కడ వాడుతున్నాం. సో కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి గోంగూరకి. సో పులుపు ఉంటుంది కదా మనకు. సో అప్పుడే అది కొంచెం మనకు బ్యాలెన్స్ అవుతుంది. అవును. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి, కారం, కాకపోతే గోంగూర కొంచెం ఆ ఎర్రకారం పడితేనే ఎందుకో టేస్ట్ అనేది బాగుంటుందేమో కదా. ఇక్కడ వేస్తున్నాను కొంచెం. సో అదే పచ్చికారం వేసుకున్నా కూడా కొంచెం కారపొడి యాడ్ చేస్తే బాగుంటుంది. అంటే ఎండుమిర్చి కారం ఒకటి గోంగూరకి బాగా సెట్ అవుతుంది. పచ్చళ్ళు ఎక్కువగా ఎండుమిరపకాయలు చేస్తూ ఉంటారు కదా. అవును. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే మష్రూమ్స్, ఓకే, సో కొంచెం గోరువెచ్చటి నీటితో క్లీన్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడు మనం ఏ డిష్ చేసుకున్నా. సో అలాగే ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం మనకు పెద్ద సైజ్ ఉన్న మొత్తం టోటల్గా ఇక్కడ కాడల పక్కన మనకు కొంచెం లైట్ బ్రౌనిష్ ఉంది. సో అది ఓకే. కొంచెం ఎక్కువ డార్క్ ఉంటే మనం మటుకు మనం వాడకుండా ఉంటేనే బెటర్ అండి. ఓకే, సో ఇలా కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి చూసుకొని వాడుకోవాలి. సో ఎప్పుడైనా మనం ఆ రోజు చేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడు మనం తెచ్చుకోవడం బెటర్ అండి. తెచ్చి స్టోర్ చేసుకోవడం నిల్వ ఉండవండి, తొందరగా పాడైపోతాయి. అవును. సో ఎలాగో ఫాస్ట్గానే మగ్గుతుంది కాబట్టి చక్కగా ఏ రోజు ఆ రోజు అంటే ఫ్రెష్గా తెచ్చుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. సో మూత పెట్టేసి కొంచెం మనకి ముక్కలు మగ్గితే ఓకే, సో పేస్ట్ అది మనం యాడ్ చేసుకోవచ్చు. సరే రాజు గారు, ఇది మగ్గేలోగా మేము చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: ముఖంపై మొటిమలు మచ్చలు ఎక్కువగా ఉన్నట్లయితే
పుదీనా, వేపాకులు ఈ రెండింటిని పొడి చేసి దాంట్లో కొద్దిగా పసుపు, కొంచెం పన్నీటిని వేసి ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తరువాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. వావ్, మంచి స్మెల్ వస్తుంది. మెయిన్గా ఆ పేస్ట్ మనం చేసేస్తాం. సో అది ముక్క కూడా బాగా దగ్గర పడిపోయినట్టుంది కదా. ఉడికిపోయింది. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా కారపొడి, అలాగే ఎంటీఆర్ మసాలా వారి పసుపు అండి. ఓకే, సో వీటితో పాటుగా సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ అండి. సో ఇది ఉడికించి పేస్ట్ చేసుకున్నాం. సో మనం తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టుగా మనం పేస్ట్ మీద యాడ్ చేసుకోవాలి. ఓకే. సో కొంచెం ఈ మష్రూమ్ ఇట్లా చుక్కకూర కాంబినేషన్లో చేసుకున్న బాగానే ఉంటుందా రాజు గారు? బాగుంటుందండి. సో ఆ పులుపు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, లైట్గా, పచ్చడితో ఇంకొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే. సో అలా మనం ఆకుకూరలు మారుస్తూ కూడా చేసుకోవచ్చు. అది కొంచెం ఇట్లా పులుపున్నవి అయితే బెటర్ ఏమో కదా, బాగుంటుంది. సో కొంచెం ఆ పులుపు మామూలుగా పాలకూరతో కూడా చేసుకోవచ్చు. ఇదివరకు కూడా మనం చూపించాం. సో పాలక్ మష్రూమ్ మామూలుగా పాలక్ పన్నీర్ ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే మష్రూమ్ కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో దీంట్లో చివరిగా కొద్దిగా ధనియాల పొడి, ఓకే, అలాగే కొద్దిగా కొత్తిమీర, సో కొంచెం వాటర్ ఇస్తారండి. ఒక రకంగా కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది ఇది మనకి. కొంచెం ఉడికించి పెట్టేసుకుంటే, గోంగూర అంతా రెడీ చేసి పెట్టేసుకుంటే బాగుంది. కానీ సో కొంచెం ఇట్లా మష్రూమ్ బదులు ఇట్లా పన్నీర్ అట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చేమో కదా రాజు గారు? చేసుకోవచ్చు. వేరే వెజిటేబుల్స్ కూడా చాలా మంది అసలు ట్రై చేయరు గోంగూర కాంబినేషన్ లో. సో మామూలు వెజిటేబుల్ కానీ బంగాళదుంప కానీ సో ఇవన్నీ కూడా మనం యాడ్ చేసి హ్యాపీగా చేసుకోవచ్చు అండి గోంగూర కాంబినేషన్ లో. ఆ పులుపు అనేది చాలా బాగుంది. అవును. సో గోంగూర పచ్చడి ప్రతి ఒక్కరికి ఇష్టం. పచ్చడి ఒకటి మాత్రం బాగా తింటారు అందరూ, కూరల వరకు ఎవరు పెద్ద ఎక్కువ ట్రై చేయరు ఎందుకు. ఓకే. సో పైన కొద్దిగా కొత్తిమీర అండి. నైస్. గోంగూర మష్రూమ్ రెడీ అండి. చూసారు కదండి, చక్కగా గోంగూర మష్రూమ్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర మష్రూమ్ తయారు చేసే విధానం: ముందుగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, గోంగూర పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. చివరగా ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర మష్రూమ్ రెడీ.